రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. గల్ఫ్లో ఇరాన్తో చేస్తున్న యుద్ధంలో అమెరికాకి ఎంత ఖర్చు అవుతోంది, ఎంత నష్టం జరిగింది, ఎంతమంది సైనికులు చనిపోయారు, దీనికి సంబంధించిన విషయాలన్నింటినీ అమెరికా పరమరహస్యంగా ఉంచుతుంది. పెద్దగా డ్యామేజ్ కాదు, మా ఇన్ఫ్రాస్ట్రక్చర్, మా మౌలిక వసతులు, యుద్ధానికి సంబంధించిన వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వాటికి పెద్దగా నష్టం జరగలేదు, ఒక 13 మాత్రమే చనిపోయారు. ఇలాంటి రిపోర్ట్స్ని పెంటగన్ బయటకు తీసుకొస్తోంది. కానీ అమెరికాకి యుద్ధంలో భారీ నష్టం సంభవించింది. భారతదేశానికి చెందినటువంటి ఆపరేషన్ సింధూర్ సమయంలో రఫైల్స్ పడిపోయాయి అని చెప్పి 6 పడిపోయాయి, 10 పడిపోయాయి అని చెప్పి పదే పదే ఊదరగొట్టినటువంటి డొనాల్డ్ ట్రంప్ గల్ఫ్ యుద్ధంలో అమెరికాకి ఎంత నష్టం జరిగింది, ఎన్ని విమానాలు కూలిపోయాయి, ఎన్ని విమానాలు ధ్వంసమయ్యాయి, వీటికి సంబంధించిన వివరాలు చెప్పటం లేదు. మన దేశానికి సంబంధించి ఇన్ని విమానాలు పడిపోయాయని చెప్పినటువంటి ఇప్పుడు ఆయన నోరు పడిపోయింది, మాట్లాడటం లేదు. కానీ అమెరికాకి జరిగినటువంటి నష్టాన్ని అమెరికన్ మీడియా బయటకు తీస్తోంది. భారతదేశంలో ఉన్నటువంటి మీడియా ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేసి ఈ రకంగా నష్టాలకు సంబంధించి బయటకు తీయలేదు. ఏ రాహుల్ గాంధీ అన్న స్టేట్మెంటో లేకపోతే ఏ డొనాల్డ్ ట్రంప్ అన్న స్టేట్మెంటో మన ప్రభుత్వాలను ప్రశ్నించాయి తప్ప ఇన్వెస్టిగేట్ చేసి బయటకు తీయలేదు. అమెరికాలో ఉన్నటువంటి ఎన్బిసి అనేటటువంటి మీడియా సంస్థ డిఫెన్స్ ఎక్స్పర్ట్స్, అదేవిధంగా డ్యామేజ్ అసెస్మెంట్, ఎంత నష్టం జరిగిందో దాన్ని అంచనా వేసేటటువంటి వాళ్ళు, డిఫెన్స్ బడ్జెట్ ఎక్స్పర్ట్స్, తర్వాత గల్ఫ్ యుద్ధాన్ని తన దగ్గర నుంచి చూస్తున్నటువంటి వాళ్ళతో అధ్యయనం చేసి వాళ్ళ దగ్గర నుంచి పూర్తి సాక్ష్యాధారాలతో జరిగిన నష్టం తాలూకు వివరాల్ని బయటపెట్టింది. తమాషా ఏంటంటే ఎన్బిసిలో 26 ఏప్రిల్ 26న వచ్చినటువంటి ఈ రిపోర్టుని ఇప్పటి వరకు అమెరికా ప్రభుత్వం ఖండించలేదు. ఇది తప్పు అని కనీసం అమెరికన్ ఆర్మీ కూడాను ఖండించలేదు. ఎందుకంటే వాస్తవానికి అమెరికాకి జరిగినటువంటి నష్టం అమెరికాకి తెలుసు. మన ఆపరేషన్ సింధూర్కి సంబంధించిన నష్టాల గురించి పదే పదే లెక్కలు చెప్పినటువంటి అమెరికా తన లెక్కల్ని దాస్తోంది. నిజానికి ఎన్ని ప్లేన్లు నష్టమైపోయినాయి, ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ నష్టం జరిగిందన్నది అంచనా. దీనిలో అన్నిటికన్నా వాళ్ళకి దుఃఖం కలిగించే విషయం ఏంటంటే 1964 నాటి అప్పుడు తయారైనటువంటి విమానాలను, దాన్ని ఎఫ్ఎస్ జెట్స్ అని అంటారు. ఈ ఎఫ్ఎస్ జెట్స్ని ఇరాన్ ఉపయోగించింది. 64 అంటే దాదాపు 62 సంవత్సరాల పాత టెక్నాలజీ ఉన్నటువంటి విమానాల్ని ఉపయోగించి ఇరాన్ వాళ్ళ పేట్రియాట్ మిసైల్ సిస్టమ్ని కానీ, వాళ్ళ అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని కానీ, వాళ్ళ రెడార్స్ని కానీ తుత్తునియలు చేస్తూ, ధ్వంసం చేస్తూ భారీ నష్టాన్ని కలిగించాయి. 1960s నాటి విమానంతో ఇరాన్ ఇంత విధ్వంసం సృష్టించింది. అమెరికా దీన్ని దాచేందుకు ప్రయత్నిస్తోందని చెప్పి ఎన్బిసి చెప్తోంది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, వాక్ స్వాతంత్రం గురించి పదే పదే మాట్లాడి ప్రపంచంలోని అన్ని దేశాలకి వాక్ స్వాతంత్రం ఇండెక్స్ ఎంత ఉంది అని చెప్పే అమెరికా ఈ విషయంలో పూర్తి మీడియా బ్యాన్ని పెట్టింది. ఎన్బిసి దాన్ని ధిక్కరించి వార్త వేసింది, అది వేరే విషయము. నిజానికి ఒక ప్లానెట్ ల్యాబ్స్ అనేటటువంటి ప్రైవేట్ శాటిలైట్ సంస్థ ఉంది. ఆ సంస్థకి మార్చి నెల నుంచి, అంటే యుద్ధం ఇలా ప్రారంభం అవగానే మార్చి నెల నుంచి ముందు మీరు గల్ఫ్ ఏరియాకి సంబంధించి ఇరాన్ కానీ, దాని చుట్టూ ఉన్నటువంటి దేశాలు కానీ, అమెరికన్ బేసెస్ కానీ, వీటికి సంబంధించిన ఫోటోలను తీయరాదు, విడుదల చేయరాదు అని చెప్పి 96 గంటల బ్యాన్ని విధించింది. ఆ సంస్థ అంగీకరించింది. ఆ తర్వాత దీన్ని 14 రోజులకు ఎక్స్టెండ్ చేసింది. 14 రోజుల్లో యుద్ధం పూర్తయిపోతుంది అన్నటువంటి అంచనాతో. ఇప్పుడు యుద్ధం ఆగలేదు, పర్యవసానంగా ఇండెఫినెట్, ఎప్పటి వరకు అవసరమైతే అప్పటి వరకు మీరు శాటిలైట్ ఇమేజెస్ తీయడానికి వీలు లేదని చెప్పి అమెరికా ఆదేశించింది. ఈ ప్లానెట్ ల్యాబ్స్ సంస్థ పాటించింది. ఇండెఫినెట్గా, అనిర్దిష్ట కాలం, అంటే స్పష్టంగా ఇన్ని రోజులు అని చెప్పకుండా శాశ్వతంగా బ్యాన్ విధించింది. గల్ఫ్ ఏరియాలో ఫోటోలు తీయడానికి వీల్లేదు. ఇది
ఆశ్చర్యం ఏంటంటే ఇంకొక సంస్థ కూడా ఉంది. ఆ సంస్థ చేసినటువంటి అధ్యయనంలో బయటపడిన విషయం ఏంటంటే వేర్ హౌసెస్ కావచ్చును, కమాండ్ అండ్ కంట్రోల్ స్ట్రక్చర్స్ కావచ్చును, శాటిలైట్ కమ్యూనికేషన్ వ్యవస్థ కావచ్చును, రన్వేస్ కావచ్చును, ఎయిర్ బేస్లలోని రన్వేస్ కావచ్చును, అదేవిధంగా రెడార్స్ కావచ్చును, విమానాలు కావచ్చు, ఇవన్నీ ధ్వంసమయ్యాయి. 13 చనిపోయారు, 400 మంది గాయపడ్డారన్నది అఫీషియల్ ఫిగర్. కానీ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంటుందని ప్రైవేట్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఇరాన్ 11 సైట్లలో ఉన్నటువంటి 100 టార్గెట్స్ని అటాక్ చేసిందన్న విషయాన్ని అమెరికన్ ఎంటర్ప్రైజ్ ఇన్స్టిట్యూట్ అనేటటువంటి సంస్థ బయటపెట్టింది. ఆశ్చర్యం ఏంటంటే ఇది రిపబ్లికన్లకు మద్దతు ఇచ్చే సంస్థ. రిపబ్లికన్లకు అంటే ట్రంప్కి మద్దతు ఇచ్చే సంస్థే దాదాపు 11 సైట్స్లో ఉన్నటువంటి 100 టార్గెట్స్ ధ్వంసమయ్యాయి. అమెరికా దీని గురించి మాట్లాడటం లేదు, ప్రపంచం ప్రశ్నించటం లేదు. మన దగ్గర రఫైల్స్ ఎన్ని పడిపోయాయి, పైలట్లందరూ చనిపోయారు అని చెప్పి పదే పదే అమెరికా అడిగింది. అమెరికా అడగగానే ఇక్కడ ఒగ్గు కథలో పక్కన ఉన్న వంతపాటగాళ్లలాగా మన దేశంలో ఉన్నటువంటి ఒక వర్గం మీడియా, కొందరు రాజకీయ నాయకులు ఎన్ని రఫైల్స్ కూలాయి, ఎంతమంది చనిపోయారు, ఎన్ని రఫైల్స్ కూలాయి, ఎంతమంది చనిపోయారు అని చెప్పి ఊదరగొట్టారు. పత్రికలు కనీసం ఇన్వెస్టిగేట్ చేయకుండా వాళ్ళ అన్న మాటల్ని హెడ్లైన్స్గా మార్చినాయి. మన ఆర్మీ, మన నేవీ, మన ఎయిర్ ఫోర్స్, మన ప్రభుత్వము ఎన్ని స్పష్టీకరణలు ఇచ్చినా ఈ ప్రశ్నని పదే పదే వేసి అమెరికా అనుకూల వ్యాపార ప్రయోజనాలకు లాభం చేకూర్చే ప్రశ్నలు వేసినాయి. కానీ అమెరికాలో ఎన్బిసి బయటకు తీసుకొచ్చినటువంటి ఈ విషయాన్ని ఇప్పటి వరకు ఎవరు కాదనలేదు. కానీ మిగతా మీడియా సంస్థలు సైలెంట్గా ఉన్నాయి. కువైట్లో ఉన్నటువంటి క్యాంప్ బుయరింగ్, క్యాంప్ అరీఫ్ జాన్, అలీ అల్ సలీం, అదేవిధంగా షౌబా పోర్ట్, ఇవి ధ్వంసం అయిపోయినాయి. ఇక్కడంతా కూడా అమెరికా స్థావరాలు ఉండే పూర్తిగా ధ్వంసం అయిపోయినాయి. యుఏఈలో ఉన్నటువంటి అల్ ధఫ్రా, అల్ బుయిస్, ఈ రెండు కూడా ధ్వంసమైన. సౌదీ అరేబియాలో ఉన్నటువంటి ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ ధ్వంసమైంది. ఇలాగే ఖతర్ కావచ్చు, బహ్రెయిన్ కావచ్చు, ఇరాక్ కావచ్చు, ఈ దేశాలన్నిట్లలో కూడాను అమెరికన్ బేసెస్ భారీగా నష్టపోయాయి. అమెరికా ఈ ఫిగర్స్ని దాచే ప్రయత్నం చేస్తోందని చెప్పి ఎన్బిసి ఆరోపిస్తోంది. మొదటి 6 రోజుల యుద్ధంలోనే దాదాపు 11.3 బిలియన్ డాలర్స్ ఖర్చయిందని చెప్పి అమెరికా అధికారికంగా ప్రకటించింది. యుద్ధం ఇప్పుడు 40 రోజులు 50 రోజులు దాటిపోస్తోంది. ఖర్చు ఏ మేరకైంది డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం బయటకి చెప్పడం లేదు. ఒక అంచనా ప్రకారం కేవలము రిపేర్స్ని చేపట్టడం కోసమే $5 బిలియన్ అవసరమవుతాయి. మొత్తము అన్ని బేసెస్ అసలు మళ్ళీ ఈ ప్రాంతంలో బేసెస్ ఉంచాలా, ఇరాన్ దాడి చేస్తే అవి తట్టుకోగలవా, ఇటువంటి ప్రశ్నలతో ఇప్పుడు అమెరికా యుద్ధం చేస్తోంది. వాస్తవానికి మన రఫేల్ లెక్కలు అడిగినటువంటి అమెరికా కూలిన తన విమానాల కబుర్లను ఎందుకు దాస్తుంది? ఎందుకంటే అంతర్జాతీయ వెపన్ మార్కెట్లో అమెరికన్ వెపన్ల యొక్క విలువ తగ్గిపోతుంది. రెండవది, ఇంత నష్టం జరుగుతుంది అన్నట్టయితే అమెరికన్ ప్రజల నుంచి ట్రంప్ చేస్తున్నటువంటి గల్ఫ్ యుద్ధం ఏదైతే ఉందో ఆ యుద్ధానికి వ్యతిరేకత వస్తుంది. ఈ రెండింటినీ అణిచివేసే ప్రయత్నం జరుగుతోంది. ఆపరేషన్ సింధూర్లో ప్రశ్నలు వేసినటువంటి వాళ్ళు డొనాల్డ్ ట్రంప్ అయితే ఇవాళ 6 ప్లేన్స్ అన్నాడు, రేపు 11 ప్లేన్స్ అన్నాడు. రఫైల్స్ కూలిపోయాయి. ఎందుకంటే రఫైల్ బిజినెస్ దెబ్బతీయాలి, తన విమానాల అమ్మకాన్ని పెంచుకోవాలి. దానికోసం ఈ దేశంలో ఉన్న కొందరు రాజకీయ నాయకులు, కొందరు యుద్ధ నిపుణులుగా చలామణి అవుతున్న వాళ్ళు ఆ కథని పదే పదే మోగించే ప్రయత్నం చేశారు. దాన్ని యాంప్లిఫై చేసి పెంచి ప్రచారం చేసే ప్రయత్నం చేశారు. వాస్తవానికి అమెరికా తన నష్టాల వివరాల్ని బయట పెట్టాలి, లేదా ఎన్బిసిలో వచ్చినటువంటి కథనము అబద్ధమని ప్రకటించాలి. ఈ రెండిట్లో ఏది అమెరికా చేయటం లేదు. అమెరికా అసలు కథ గల్ఫ్ యుద్ధంలో అది ఎంత నష్టపోయిందన్నది ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, లేకపోతే ఒక 5 సంవత్సరాల తరువాత ఈ లెక్కలన్నీ బయటకి రావడం ఖాయం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.